బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా తర్వాత పరిణామాల సంగతి ఏంటి? మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? మరి ముఖ్యంగా పార్టీ నేతలు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? రాజా సింగ్ కి సంబంధించిన రాజీనామా లెటర్ని మీరు చూస్తున్నారు. సుదీర్ఘమైన లేఖ, చాలా లెంథియస్ట్ లెటర్ అనేది చెప్పుకోవాలి. రాజీనామా లేఖకు సంబంధించి చాలా అంశాలను దాంట్లో ప్రస్తావించారు ఆయన. బట్ ఇప్పుడు పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్యే రాజా సింగ్ పై బీజేపీ నేతలు ఎటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది? అయితే బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజా సింగ్ చేసిన ఆరోపణలు నిజం లేదంటున్నారు బీజేపీ నేతలు. అధ్యక్షుడి ఎంపిక అధిష్టాన నిర్ణయం అంటున్నారు. రాజా సింగ్ ప్రతిసారి పార్టీ లైన్ దాటుతున్నారు. రాజా సింగ్ ప్రతిసారి పార్టీ లైన్ని దాటుతున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయాలనుకుంటే లేఖను స్పీకర్కి ఇవ్వండి, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం అంటున్నారు బీజేపీ నేతలు. ఎవరున్నా లేకపోయినా పార్టీ నడుస్తుందంటున్నారు బీజేపీ నేతలు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? మరి ముఖ్యంగా రాజీనామా లేఖను ఎలా చూస్తోంది భారతీయ జనతా పార్టీ? తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలా చూడడం జరుగుతోంది? ఇన్ఫాక్ట్ ఈ అంశం నేపథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళేమంటున్నారు? ముందుగా ఈ అంశానికి సంబంధించి, అంటే తన రాజీనామా లేఖ అంశాన్ని రాజా సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత, ఒకసారి రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత రాజా సింగ్ ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల రియాక్షన్ చూద్దాం. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ యొక్క ప్రక్రియ జరుగుతున్నది. బయట టీవీలలో వస్తున్నటువంటి ప్రచారం, మిగతా వాళ్లకు నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఇవ్వలేదని, అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు వస్తున్నట్టు చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అర్హుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. కోట్ల మంది కార్యకర్తలు గల ఏకైక గొప్ప రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం. ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. బయట జరుగుతున్నటువంటి టీవీల్లో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదం అవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి భారతీయ జనతా పార్టీలో అటువంటి ప్రక్రియ ఎక్కడా కూడా జరగదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే కాదు, ప్రజాస్వామ్య దేశాలలో భారతీయ జనతా పార్టీ గురించి గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, అనేక కథనాలు మనం చూస్తున్నాం.
భారతీయ జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీయో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. అక్కడ అందరికీ అవకాశం ఉంటే నామినేషన్ వేయడానికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వద్దు అన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. రైట్, అది బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటోంది. భారతీయ జనతా పార్టీలో అందరికీ అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా బయట జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ చెప్పుకొచ్చారు. ఇండైరెక్ట్ గా ఇక్కడ ఇంకొక మాట అనడం జరిగింది. బహుశా రాజా సింగ్ కి సంబంధించి ఆయన ఒక మాట ప్రస్తావించడం జరిగింది కదా, తను కూడా అంటే రాజా సింగ్ కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష రేసులో అనే అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. తనను కూడా చేస్తే బాగుండు లేకపోతే బాగుంటుంది అని అర్థం వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డైరెక్ట్గా ఇక్కడ ప్రస్తావించలేదు కానీ ఇండైరెక్ట్గా ప్రస్తావించారా ఏమని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ, అందరికీ అవకాశం ఉంటుంది, నియమావళికి అనుగుణంగానే ఎన్నిక జరుగుతోంది అంటూ కూడా ఇటు పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఎవరన్నా అడ్డుపడ్డారా, లేకపోతే ఆయనని నామినేషన్ వేయనివ్వలేదా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన బయటకు వచ్చేయాలనుకున్నారు? బయటకు వచ్చేసే సందర్భంలో ఏమైనా చర్చ జరిగిందా? పార్టీలో కీలక నేతలు ఎవరైనా మంత్రాలు జరిపారా? ఇప్పుడు పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి డిస్కషన్ లేదు. ప్రస్తుతం ఆ లేఖ అంశం కన్నా ముందుగా ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ చర్చ జరగచ్చు అంటూ కూడా ఒక మాట మనం విన్నాం. సో ప్రస్తుతం ఏం జరుగుతోంది? రాజా సింగ్కి సంబంధించి ఇప్పుడు ఆ చర్చ జోరందుకుంటోందా? ఎందుకంటే ఎన్నిక ప్రక్రియ సజావుగా జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం దీని మీద ఫోకస్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను శ్రీధర్ దగ్గరికి వెళ్తున్నా. శ్రీధర్, ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడైనా చర్చ మొదలైందా? మరి ముఖ్యంగా లైట్ తీసుకున్నారు, వెళ్ళిపోతే వెళ్ళిపోయావనే లెక్కలో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది. ఇస్ ఇట్ ట్రూ? ఎస్ సచిన్, అటు రాజాసింగ్ అంశాన్ని పార్టీ లైట్ తీసుకోవడమే కాకుండా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. రాజాసింగ్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం. గతంలో రాజాసింగ్కు సంబంధించి అనేక మార్లు కూడా పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడారు. అయినా సరే ఓపిక పడుతూ వచ్చాం. ఒక పార్టీకి సంబంధించి ఇక్కడ పార్టీ వ్యక్తి అన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎటువంటి అవాస్తవం లేదు. ఆయనకు సంబంధించి నామినేషన్ దాఖలు చేస్తానని పార్టీ ఆఫీస్కు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అటు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శోభా కరంద్లే ఆమెకు సంబంధించి రాజాసింగ్కు సంబంధించినటువంటి ఫాము ఎన్నికలకు సంబంధించి అభ్యర్థికి సంబంధించి నామినేషన్ పత్రాన్ని కూడా అందజేశారు. కానీ రాజాసింగ్ దానికోసం నామినేషన్ దాఖలు చేయాలంటే 10 మంది కౌన్సిల్ సభ్యులు ఉండాలి కాబట్టి రాజాసింగ్కు సరైనటువంటి సంఖ్య లేకపోవడంతో పార్టీ మీద నిందలు వేసి వెళ్ళిపోవడం పట్ల పార్టీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా తను రాజీనామా సమర్పించినట్టు కూడా పేర్కొన్న లెటర్ ఏదైతే ఉందో అది కేవలం పార్టీ సభ్యత్వానికి కాదు, దమ్ముంటే ఒకవేళ స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కు పంపి రాజీనామా చేయాలి అంటూ కూడా బీజేపీ నేతలు తీవ్రమైనటువంటి విమర్శలు రాజాసింగ్ పైన చేశారు. రాజాసింగ్ సమర్పించినటువంటి కిషన్ రెడ్డికి పంపినటువంటి రాజీనామా లేఖ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర పార్టీకి పంపిస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి రాజాసింగ్కు సంబంధించిన అంశం మీద కూడా ఇక రాజాసింగ్ పార్టీ నుంచి కూడా మరొకసారి సస్పెండ్ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని చెప్పి బీజేపీ నేతలు మాటల్లో కూడా అర్థమవుతుంది. ఎన్నిక ప్రక్రియకు ముందు కానివ్వండి, గతంలో ఒక ముఖ్య నాయకుడు ఈ ఎన్నికల ప్రక్రియ రాకముందు 3 రోజుల ముందు కూడా అటు రాజాసింగ్తో ప్రత్యేకంగా భేటీ అయి దాదాపుగా 3 గంటల సేపు చర్చించి రాజాసింగ్కు ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి, పార్టీకి సంబంధించిన విషయాలన్నిటిపైన కూడా ఆయనతో చర్చించామని చెప్తున్నారు. మరొక పక్క ఈరోజు ఉదయం కూడా రాజాసింగ్ వీడియో రిలీజ్ చేయకముందు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అధ్యక్షుడికి సంబంధించి తానే సీరియస్గా ప్రయత్నిస్తే తమ మద్దతు చేస్తాము, ఒపీనియన్ తెలపాలి అని చెప్పి కూడా మాట్లాడినట్టు సమాచారం. కానీ రాజాసింగ్ ఎక్కడ కూడా అక్కడ తను పార్టీకి సంబంధించి పార్టీ లైన్లో ఉంటానని అక్కడే చెప్పి పార్టీకి ఇటు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి తను ముందస్తు వ్యూహంలో భాగంగా తను రాజీనామా లేఖను కూడా తీసుకురావడం, పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాని పట్ల కూడా పార్టీ చాలా సీరియస్ అయింది. ఇప్పుడు సీరియస్ అవ్వడం కాకుండా రాజాసింగ్ మీద కూడా ప్రకటన కూడా విడుదల చేసింది. రాజాసింగ్ను సంబంధించినటువంటి తను సస్పెన్షన్ లెటర్ ఏదైతే ఉందో అది జాతీయ పార్టీకి పంపించడమే కాకుండా తనకు సంబంధించి కూడా
రాజాసింగ్ పట్ల కూడా చాలా చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా పూర్తిగా కొట్టివేస్తూ దమ్ముంటే స్పీకర్ కూడా రాజీనామా చేయాలని సవాల్ విసరడం అనేది కూడా ఒకవైపు రాజాసింగ్ మీద తీవ్ర ఆగ్రహం అని చెప్పొచ్చు. మొత్తం మీద రాజాసింగ్ ఎపిసోడ్కు సంబంధించి గతంలో నుంచి మేము చూస్తూ ఊరుకుంటూ వస్తున్నాం. చూసాం గతంలో పార్టీ నాయకులకు సంబంధించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. పాత సామాన్లు అటు రాష్ట్ర ప్రభుత్వంతో తొత్తులు అని మాట్లాడడం, ఇంకోవైపు మేకప్ మ్యాన్ అంటూ కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయడం, మరొకటి సంబంధించి కూడా బీఆర్ఎస్తో పొత్తుంటుంది, వాళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్ ఇస్తుందని అనడం, బీసీలకు బీజేపీలో అన్యాయం జరుగుతుంది, ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీని పెద్ద ఎత్తున నష్టపరిచాయి. మరొక పక్క గోషమాల్కు సంబంధించినటువంటి గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, మాధవిలత ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో కానీ వీటన్నిటిని కూడా రాజాసింగ్ వ్యతిరేకిస్తూ వచ్చారు. పార్టీ లైన్ దాటారు, కానీ ఓపికతో ఉన్నాము. ఈరోజు రాజాసింగ్కు సంబంధించి తలనొప్పే పోయింది అనే విధంగా కూడా నేతల కామెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు సచిన్. సో ఇప్పుడు ఈ అంశం ఇటు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్ళింది అనేది జరుగుతున్న చర్చ. ఇంకా వెళ్ళిందా లేకపోతే వెళ్తున్న దశలో ఉందా? కేంద్ర నాయకత్వం మీద రంగంలోకి దిగిందా లేకపోతే ఎటువంటి స్టేటస్లో ఉందనుకోవాలి ప్రస్తుతం శ్రీధర్? ఎస్, డెఫినెట్గా ఇటు పార్టీ ఇన్ఛార్జీలుగా కేంద్ర నాయకత్వం నుంచి కూడా అటు ఇన్ఛార్జీలుగా సునీల్ బన్సాల్ కానివ్వండి, అటు అభయ్ పటేల్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి రాజాసింగ్కి సంబంధించిన అంశం మీద కూడా ఇప్పటికే వారు చర్చించారు. రాజాసింగ్ పట్ల కూడా గతంలోనే ఆ నేతలు సీరియస్ ఉన్నారు. ముఖ్యంగా అటు అభయ్ పటేల్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు, సునీల్ బన్సాల్ సంస్థాగత ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి ఆ నేతల మధ్యలో ఆల్రెడీ రాజాసింగ్కి సంబంధించిన అంశంలోనే గతంలోనే రాజాసింగ్ వ్యాఖ్యలపైన చర్చ జరగడం కాకుండా ఈరోజు జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన రివ్యూ జరగడమే కాకుండా ఇప్పటికే కేంద్ర పార్టీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కాబట్టి రాజాసింగ్కు సంబంధించి మాత్రం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనే బుజ్జగించేటువంటి సిచ్యువేషనే లేదు. ఆయన మీద ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుంటాము, ఆ యాక్షన్ ఉంటుందని ఒకవైపు చెప్తూనే దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ ఏదైతే ఉందో అది ఒకవైపు మరి పార్టీ రాజాసింగ్ను పూర్తి స్థాయిలో దూరం పెట్టే యోచన, సస్పెండ్ చేసే యోచన కావచ్చు. ఇంకోవైపు రాజాసింగ్ పార్టీనే అటు స్పీకర్ ఫార్మాట్లో లేఖ పంపించాలన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా రాజాసింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పార్టీ నేతలు కూడా ఎవరు ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీలోకి వస్తే చర్చనీయాంశమైంది. గతంలో చాలాసార్లు ఇదే విధంగా చేశారు. బ్రతిమ్లారి తీసుకొచ్చినప్పటికి కూడా రాజాసింగ్ తీరు మారకపోవడంతో నేతలను ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు కానివ్వండి, ఆయనతో కలిసేందుకు కానీ ఇష్టపడటం లేదని చెప్పి బీజేపీ నేతలు బాహాటంగానే చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన సన్నిహితులు సైతం కూడా ఇదే విషయాన్ని రాజాసింగ్ ఒక లైన్ దాటారు, దాన్ని ఏం చేయలేమని చెప్పి చేతులెస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద జాతీయ పార్టీ దృష్టికి అయితే ఈ విషయం వెళ్ళింది సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం భారతీయ జనతా పార్టీలో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఇటు రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుందనేది ప్రెసెంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతా పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.